కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం వలన భూపాలపల్లి నియోజకవర్గంలో పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గురువారం షాయంపేట మండలంలోని కోలమల్లయ్య, గాజే చిరంజీవులకు చెందిన అరటి తోటలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. రైతులు అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు సహాయం అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులకు రుణమాఫీ చేసిందని, నిరుపేదలకు సన్నబియ్యం పంపించేసిందని చెప్పారు. అనంతరం షాయంపేట మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎస్వీకేకే ఫంక్షన్ హాల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేసు నమోదుకు నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేసులో గత 20 సంవత్సరాల క్రితం పత్రికా నడుపుతున్నటువంటి సందర్భంలో ఈరోజు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రథమ ముద్దాయిలు సోనియా గాంధీ అని, రెండవ ముద్దాయి రాహుల్ గాంధీ అని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం. గాంధీ తాతతో, జవహర్లాల్ నెహ్రూతో, అదేవిధంగా అనేక మంది స్వతంత్ర సమరయోధులతో 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఈరోజు నెహ్రూ గారు స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబ సభ్యురాలుగా, ఇందిరాగాంధీ కోడలుగా, రాజీవ్ గాంధీ భార్యగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 1975లో 350 మంది బలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ మీద కుట్రపూరితంగా మళ్ళీ 2029లో పార్లమెంట్లో ఎన్నికల్లో ఏ రకంగానైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే కుట్రతో బీజేపీతర 8 రాష్ట్రాలను కూలగొట్టడమే కాకుండా ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ మీద కూడా ఏదైతే ఈ యొక్క A1గా పెట్టి A2గా రాహుల్ గాంధీని పెట్టి ఒక కుట్రపూరితంగా ఈరోజు వ్యవహరించడం, ప్రజాస్వామ్య విలువలను